తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కావటానికి గడువు దగ్గర పడుతున్నప్పటికీ కీలకమైన మ్యాపింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. అనుకున్న సమయానికి మ్యాపింగ్ పూర్తవుతుందా లేదా అన్న విషయంపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 14వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 64% మ్యాపింగ్ మాత్రమే పూర్తయింది. మరో 40 రోజుల్లో ఎస్ఐఆర్ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికి మ్యాపింగ్ పూర్తవుతుందా అన్న సందేహం అధికారులను వెంటాడుతోంది. రాష్ట్రంలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 3,39,24,651 మంది ఓటర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 2,20,28,251 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 1,10,96,400 మంది ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్ జిల్లా 88.07% మ్యాపింగ్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జనగామ 87%, సిద్దిపేట 85%, భువనగిరి 84%, నారాయణపేట 82%తో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కేవలం 35.52% మ్యాపింగ్లో చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లాలో 41%, రంగారెడ్డి జిల్లాలో 49%, సంగారెడ్డి జిల్లాలో 60% మాత్రమే మ్యాపింగ్ పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే నిర్వహించారు. అప్పటి ఓటర్ల జాబితాలోనూ 2025 జాబితాలోనూ పేర్లు ఉన్న ఓటర్లను ఇంటింటికి వెళ్లి బూత్ లెవెల్ అధికారులు గుర్తిస్తున్నారు. మృతి చెందిన వారిని, ఇళ్లు మార్చిన వారిని, నకిలీ ఓట్లను గుర్తించే పనులను చేస్తున్నారు. 2002, 2025 రెండు జాబితాల్లోనూ పేర్లు ఉన్న ఓటర్లకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియలో సుమారు 1,50,00,000 మందికి పైగా ఓటర్లు గుర్తింపు కార్డ్స్ సమర్పించాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 45 లక్షల మంది ఓటర్లనే 2002, 2025 రెండు జాబితాల్లో ఉన్నట్లుగా మ్యాపింగ్ ద్వారా గుర్తించినట్లు సమాచారం. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతుండడం ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది.